హే గాయస్, నేను మీ భద్రాన్ని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. వైఎస్ఆర్ చేయూత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ చేయూత ఉంటారో వీళ్ళందరికీ ఈకేవైసీ నేమ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నేమ్స్ ఉన్న లబ్ధిదారులకు మాత్రమే వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయల డబ్బులు అయితే వస్తుంది. ఈకేవైసీ అనేది ఎలా చేయాలి? ఇకపోతే కొంతమంది నేమ్స్ రాలేదు. ఇలా నేమ్స్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందువల్ల ఇనెలిజిబుల్ అయ్యారు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చును. సో ఇంకొంతమంది పోతే ఇక్కడ మనది సపోజ్ వచ్చేసి కడప జిల్లా, కొంతమంది వేరే అనంతపురం, చిత్తూరు, అక్కడ వేరే చోట వేరే ప్రదేశంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు తమ్ము అనేది ఎక్కడికి వచ్చి వేయాలి, అక్కడైనా వేయచ్చా లేదా ఇక్కడ కన్సర్న్ వాలంటీర్ దగ్గరే వచ్చి తమ్ము వేయాలా ఏంటి? ఈ వైఎస్ఆర్ చేయూత గురించి ఒక 2 మాటలు అయితే మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. డైలీ అప్డేట్స్ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ కేస్ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. సో ఇకపోతే వైఎస్ఆర్ చేయూత ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉంటారో వీళ్ళందరి నేమ్స్ ప్రజెంట్ ఈకేవైసీకి అయితే వచ్చాయి. ఇక్కడ కొంతమంది నేమ్స్ రాలేదు. అలా నేమ్స్ రాని వాళ్ళు 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి మీకు సంబంధించి మీ సచివాలయంలో ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఉంటారో అక్కడ సెర్చ్ ఆప్షన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈకేవైసీ దగ్గర సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ సెర్చ్ ఆప్షన్లో మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసినప్పుడు అక్కడ మీ డీటెయిల్స్ వస్తున్నాయా రాలేదని చెక్ చేసుకోవాలి. అక్కడ కనుక మీ డీటెయిల్స్ వస్తే ఈకేవైసీ చేయండి. ఇన్ కేస్ అక్కడ మీ డీటెయిల్స్ అనేది రాకపోతే సచివాలయంలో ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ దగ్గర ప్రొవిజనల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అంటే 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. అంటే మీరు ఏదైనా సరే ఒక కారణం చేత ఇనెలిజిబుల్ అయితే అయ్యారేమో ఒకసారి మీ లిస్ట్లో వెరిఫై అయితే చేసుకోండి. సో ఫస్ట్ సెర్చ్ ఆప్షన్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ కనుక మీ నేమ్ అనేది వస్తే ఈకేవైసీ చేయండి. ఇన్ కేస్ అక్కడ రాకపోతే మీ సచివాలయంలో లిస్ట్ అయితే ఉంది, ఆ లిస్ట్లో మీ పేరు అనేది ఉందా లేదా అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ అక్కడ కనుక మీ పేరు అనేది లేకపోతే మీకు 100% వైఎస్ఆర్ చేయూత అయితే రాదు. ఒకవేళ అక్కడ ఏదైనా ఒక ఇనెలిజిబుల్ అయ్యే రిమార్క్ అనేది వచ్చి ఉంటే ఆ రిమార్క్ సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేది అయితే రైట్ చేసుకోవాలి. సో ఇకపోతే ఈకేవైసీ అనేది ఎలా చేయాలో లైవ్లో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని అయితే చివరి వరకు అయితే గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్ అండి. ఈ యాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకి వైఎస్ఆర్ చేయూత అనే ఒక మాడ్యూల్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఈ వైఎస్ఆర్ చేయూత మీద అయితే క్లిక్ చేయండి. సో కొంతమంది నేమ్స్ రాలేదంటున్నారు. సో ప్రతి ఒక్కరికి నేమ్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు నేను లైవ్లో మీకు ఈకేవైసీ అయితే చూపిస్తాను. సో ఈకేవైసీ మీద క్లిక్ చేస్తానే బెనిఫిషరీ డీటెయిల్స్ అయితే వస్తాయి. డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తానే మీ యొక్క వాలంటీర్ యొక్క క్లస్టరు అలాగే ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి నేమ్స్ అయితే వస్తాయి. వీళ్ళందరూ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎలిజిబుల్ అయిన పర్సన్స్. సో ఇప్పుడు వీళ్ళలో మనం ఒక నేమ్ అనేది ఫైండ్ అవుట్ అయితే చేయాలి. సో నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఆధార్ నెంబర్ అనేది లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది. సో ఆధార్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఒక ఆధార్ నెంబర్ కూడా ఉంటుంది. సో అక్కడ ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇకపోతే లైవ్లో ఉన్నారా లేదా అనేది అయితే ఎంచుకొని ఇక్కడ ఫోటో అనేది అయితే తీయాలి. సో ఫోటో అనేది ఈ విధంగా క్యాప్చర్ అయితే తీయాలి లబ్ధిదారుడు, ఇకపోతే మనము. సో నేను నాకు సంబంధించి ఒకరితో ఫోటో అయితే క్యాప్చర్ చేసి ఇకపోతే బయోమెట్రిక్, ఫేస్, ఐరిస్ ఈ 3 ఆప్షన్స్ ద్వారా మనం తీయచ్చు. ప్రస్తుతానికి నేను బయోమెట్రిక్ ద్వారా ఇక్కడ ఈ లబ్ధిదారుని యొక్క అథెంటికేషన్ అయితే తీసుకుంటున్నాను. సో వీళ్ళ బయోమెట్రిక్ అనేది వేసిన వెంటనే మనకి లోడింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల. సో అయిపోతానే ఇక్కడ చూడండి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనము ఈ పర్సన్ యొక్క నేమ్ అనేది ఉందా లేదా అనేది మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ లిస్ట్ అనేది రిఫ్రెష్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ పేరు అనేది లేకుండా పోతే కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఈ విధంగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈకేవైసీ అయితే చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.